నెక్స్ట్ వన్ పసిడి పట్టు అండి. పసిడి పట్టు, ఇది వచ్చేసి మనకి పళ్ళు పాటు టొమాటో పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కువ జరీ అనేది ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారు. ఒక హాఫ్ పార్ట్ చూసినట్లయితే కనుక లీఫ్ బంచెస్ ఇచ్చారనమాట. అటు ఇటు మ్యాంగో డిజైన్ ఇచ్చేసి లీఫ్ బంచ్, తర్వాత టర్నింగ్ క్రీపర్ ఉంటుంది. ఆ తర్వాత చిన్న బడ్ స్టైల్లో ఇంకొక హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ చేసి కొంచెం డిజైనర్ ప్యాటర్న్తో మనకి 1 మీటర్ పళ్ళు ఇచ్చారు. మెయిన్ బోర్డర్స్ చూద్దాము. 2 సైడ్స్ బోర్డర్స్లో మనకి వేరియేషన్ ఉంటుంది. 1 సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్ ఇచ్చారు, అది కూడా టొమాటో రెడ్ కలర్ అండ్ పింక్ కలర్ మిక్స్ అయ్యే విధంగా ఓన్లీ అవుట్లైన్ లుక్ మాత్రమే ఇచ్చారు కడ్డీ బోర్డర్లో. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా సెల్ఫ్ డిజైనింగ్తో పాటు మనకి ఇది కల్నేతలో వచ్చిందండి. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ కల్నీతో ఉంటుంది బ్యాక్గ్రౌండ్లో. ఒకటేమో రెడ్ కలర్ ఎలివేట్ అవుతుంది, ఇంకొక బర్డ్ ఏమో మనకి ఎల్లో కలర్ ఎలివేట్ అవుతుంది, ఇంకొకటి చూసినట్లయితే కనుక మనకి టోటల్గా గోల్డ్ కలర్ ఇచ్చారు. అంటే బ్యాక్గ్రౌండ్లో కూడా మనకి సెల్ఫ్ డిజైన్ ఇచ్చారండి. సన్నటి ఒక చిన్న మ్యాంగో డిజైన్ అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. మొత్తం శారీ అంతా కూడా హెవీ జరీ కాకుండా కొంచెం లైట్ జరీతో మనకి ఫినిషింగ్ ఇచ్చారు. సెకండ్ వైపు బోర్డర్ చూద్దాం. ఇక్కడ మనకి దర్బార్ బోర్డర్ ఎప్పుడు మనం చూస్తూనే ఉంటాం, కానీ అది మనకి ఓన్లీ ప్లెయిన్ దర్బార్ బోర్డర్ మాత్రమే చూస్తుంటాము. కానీ ఇక్కడ మనకి దర్బార్ బోర్డర్లోనే పైన ఏదైతే మనం సన్నటి అవుట్లైన్తో లీఫ్ వర్క్ చూసామో అదే లీఫ్ వర్క్ మనకి 2 లైన్స్ లాగా ఈ దర్బార్ బోర్డర్లో ఫామ్ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి బిగ్ సైజ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మొత్తం శారీ అంతా కూడా ఇలా ఉంటుంది. ఎల్లో అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ బ్యాక్గ్రౌండ్. దీనికి మనకి బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ డిజైన్ టొమాటో పింక్ కలర్ పళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి కలర్ కాంబినేషన్తో మనకి టోటల్ బ్లౌజ్ ఇచ్చారు. 1 సైడ్ వచ్చేసరికి స్మాల్ సైజ్ బోర్డర్, ఇంకొక సైడ్ వచ్చేసరికి బిగ్ సైజ్ బోర్డర్ ఉంటుంది. ఈ శారీ కాస్ట్ 5435 అండి. 5435 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. డిస్కౌంట్ తీసేసిన తర్వాత రేట్